సార్ నేను నంద్యాలలో ఒక మర్డర్ జరిగింది. సేమ్ టైంలో మన జగ్గంపేటలో కూడా ఒక దాడి జరిగింది సార్. ఈ రెండిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటిని ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి ఎవరు చేయించారు సార్ వీటిని? క్లియర్‌గా తెలుగుదేశం వాళ్ళే ఈ 2 కూడా చేయించారు. ఈవెన్ నంద్యాల ఎలా జరిగిందంటే, నంద్యాల జిల్లాలో మహానంది మండలం సీతారామపురం అనే గ్రామంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో అక్కడ సుబ్బారాయుడు, పసుపులేటి సుబ్బారాయుడు అని శిల్పా చక్రపాణి అనుచరుడు ఆయన వైసీపీలో ఉంటారు. సో వాళ్ళ అబ్బాయి అక్కడ ఈసారి ఫస్ట్ టైము బూత్ ఏజెంట్గా పనిచేశాడు. మామూలుగా వాళ్ళ ఊర్లో ఎప్పుడు కూడా వైసీపీ బూత్ ఏజెంట్లు ఎవరు లేరు ఇంతకాలం. ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం వాళ్ళదే హవా, వాళ్ళకి ప్రత్యర్థి ఎవరు లేరు. ఫస్ట్ టైం అలాంటిది ఈసారి ఈ సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి బూత్ ఏజెంట్గా ఉన్నారు. అప్పుడే వాళ్ళు సీరియస్గా హెచ్చరించారు, మాకు వ్యతిరేకంగా నువ్వు బూత్ ఏజెంట్గా నిలబెడతావు, నీ సంగతి చూస్తానని. సో గెలిచిన తర్వాత నిన్న ఈవినింగ్ నుంచే దాడులకి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఫస్ట్ శేఖర్ రెడ్డి అనే అతను అరౌండ్ 9:30కి ఆ టైంలో అక్కడ తెలుగుదేశం జయనారపరెడ్డి అని ఆయన వైసీపీ అతను దగ్గరికి వెళ్ళారు. అతన్ని చంపాలనుకున్నారు నారపరెడ్డి దగ్గరికి. అయితే అంతకుముందు వాళ్ళు అక్కడ ఒక ఇంటికి వెళ్ళి శేఖర్ రెడ్డి అనే అతను, తెలుగుదేశం అతను, పెద్దిరెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే పెద్దిరెడ్డి లేడు ఇంట్లో. అప్పుడు ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళంతా దుర్భాషలాడి కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జయనారపరెడ్డి అడ్డుకొని ఇట్లా ఆడవాళ్ళ మీద మీరు చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పారు. దాంతో శేఖర్ రెడ్డి వెళ్ళిపోయి మొత్తం ఆ జయనారపరెడ్డి అంతు దూరాలి, ఈ రోజుకి రాత్రికే పని అయిపోవాలి, ఇలాగ మాట్లాడుకొని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటుంటే జయనారపరెడ్డికి ఈ విషయాలను తెలిసాయి. దాంతో ఆయన ఇమీడియట్గా ఎస్ఐకి ఫోన్ చేశాడు. ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐతో ఇలాగా ఈరోజు నన్ను ఇంకొక అతన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు సార్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఎస్ఐ అన్నట్లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, పోలీస్ స్టేషన్లో ఉండి నాకు వాట్సాప్లో నీ ఫోటో పెట్టు, అక్కడ ఉంటే నీకు సేఫ్టీ అంటే, సార్ నాకు సేఫ్టీగా సార్, మా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ అంటే కూడా ఎస్ఐ వినలేదు. దాంతో జయనారపరెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఫోటో తీసి ఈయనకి ఎస్ఐకి పెట్టాడు. ఆయన పోలీస్ స్టేషన్లో ఉండిపోయాడు. తర్వాత ఆయన ఎస్పీ అదిరాజ్ సింగ్కి కూడా ఫోన్ చేశాడు ఈ జయనారపరెడ్డి, సార్ ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, ఈరోజు చంపే అవకాశాలు ఉన్నాయి సార్, మీరు ప్రొటెక్షన్ పంపించండి, జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్లు కూడా లేదు, మీరు ఫోర్స్ని పంపించండి సార్ అంటే ఆయన పంపించలేదు. ఓన్లీ ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు మాత్రమే, అది కూడా వీళ్ళ ఇంటి దగ్గర రాలా, ఊళ్ళో ఎక్కడ ఉన్నారు. దాంతో వీళ్ళు 12-12:30 మధ్య పెద్ద ఎత్తున ఈ బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చి ఈ పసుపులేటి సుబ్బారాయుడిని ఇంట్లో ఉంచి ఆయన లాక్కొని వచ్చి వాళ్ళ ఇంటి ముందే కత్తులతో, గొడ్డలతో నరికి పొడిచి చంపేస్తారు. చంపేసి వెళ్ళిపోతూ కూడా ఎస్ఐని, కానిస్టేబుల్ని కూడా బెదిరించినారని చెప్తున్నారు. మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతామా, మమ్మల్ని ఏమన్నా అడ్డుకున్నా, మమ్మల్ని చేసినా అని బెదిరించారని చెప్తున్నారు. సో వెళ్ళిపోయినాక, ఇదంతా అయిపోయినాక పోలీసులు వచ్చారు. దాని తర్వాత డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆయన ఇది ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు చేసిన హత్య అని చెప్పాడు ప్రెస్ మీట్లో. సో క్లియర్గా ఇది తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు తమకి వ్యతిరేకంగా బూత్ ఏజెంట్గా ఉన్న దానికోసం కక్షగట్టి చేసినట్టుగా మనకు కనబడుతుంది. మామూలుగా మనకి ప్రతి ఎలక్షన్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మేము ఏపీసీఎల్స్లో ఉన్నప్పుడు అనేక ఫ్యాక్ట్ ఫైండింగ్లో కూడా వెళ్ళేవాళ్ళం. ఇలాంటివి ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్ళు తమకి ఓట్లు వేయలేదని చెప్పి ఓడిన వాళ్ళ మీద దాడులు చేయడం, ఊర్లని తగలబెట్టడం, ఇలాంటి సంఘటనలు కూడా గతంలో కూడా జరిగాయి. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇవి జరుగుతుంటాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పీరియడ్లో వైసీపీ వాళ్ళ మీద ఈసారి ఆ వంతు వచ్చింది, వీళ్ళు చేశారు. సో అది మనకి సీతారామపురంలో జరిగిన సంఘటన. వాళ్ళ ఆడవాళ్ళు కూడా క్లియర్గా ఏడుస్తూ టీవీలో చెబుతున్నారు ఛానల్కి. సో ఇది వాళ్ళు 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది, ముందే ఎస్పీకి చెప్పిన కాల్ రికార్డ్స్ అంతా కూడా బయట పెట్టారు. ఏ టైంలో మేము ఎస్పీలకు ఫోన్ చేసాము అవన్నీ కూడా. నిజంగా కానీ పోలీస్ ప్రొటెక్షన్ వచ్చుంటే ఈ హత్యని ఆపండొచ్చు.
అనేది వాళ్ళు చెప్తున్నారు. క్లియర్గా పోలీసులకు కూడా ఏదో ఒక సిగ్నల్ అయితే ఉంది, మీరు వెళ్ళకండి పట్టించుకోకండి అని. సో క్లియర్గా వచ్చి చంపారు. అంటే ఇది పెద్ద స్థాయిలోనే జరిగిందనేది అంటున్నారు. ఎందుకంటే బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారెడ్డి రాజశేఖర రెడ్డికి బంధువు అవుతాడు. సో అందువల్ల ఇది ఎమ్మెల్యే స్థాయిలో స్టేట్ లీడర్షిప్ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ ఆ ఎమ్మెల్యే స్థాయిలో జరిగిందనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో అది నంద్యాలకు సంబంధించి. ఇక ఇక్కడ జగ్గంపేటలో గింజుపల్లి శ్రీనివాసరావు అనే అతను ఎమ్మెల్యే సోదరుడు, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వాళ్ళ బ్రదర్ ధనంజయ ఆధ్వర్యంలో కొంతమంది తెలుగుదేశం రౌడీలు వచ్చి ఈ గింజుపల్లి శ్రీనివాసరావుని చంపారు. ఈ గింజుపల్లి శ్రీనివాసరావు నాన్న వీరయ్యని కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్తున్నారు. సో ఇతనైతే చంపలేదు, దాడి చేశారు. అతను ప్రాణాలతో అయితే ఉన్నాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే ఈ రెండు సంఘటనలు కూడా ఒకే రోజు జరిగాయి క్లియర్గా. అంటే రివెంజ్ మోడ్ అనేది ఆగట్లేదు, ఇంకా వైసీపీ వాళ్ళ మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. సో దీని మీద జగన్ మళ్ళీ ట్వీట్ చేశాడు, ఇది అరాచక పాలన అని మళ్ళీ అతను మాట్లాడాడు. అయినా మేము అండగా ఉంటామని కూడా చెప్పాడు. ఎంత అండగా ఉన్నా చనిపోయినాక పోయి వీళ్ళు పరామర్శించాలి తప్ప అంతకుముందు ఎక్కడెక్కడ ఎవరిని చంపుతారనేది ఎట్లా ఐడెంటిఫై చేయడం, కొంతవరకు లోకల్గా ఐడియా వస్తుంది, కానీ దానికి ఒక నెట్వర్క్ ఉండి ముందుగానే ఎక్కడెక్కడ ఎవరోని మీద దాడులు జరగచ్చు, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలన్న ప్లాన్ వైసీపీకి ఉండాలి. వైసీపీకి అంత స్ట్రాంగ్ పార్టీ నెట్వర్క్ ఉందని నేను అనుకోవట్లేదు. సో అందువల్ల కూడా అది కూడా ఒక లోపం. ఎందుకంటే స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుసు తమ మీద దాడులు జరగబోతున్నాయని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘటన. సో వీళ్ళు పోలీసులు రారని కూడా తెలుసు. రానప్పుడు వైసీపీ నాయకులైనా ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి ఆ ఊరికి వెళ్ళి, కానీ అంత ఈజీ కూడా కాదు. రాయలసీమ ఫ్యాక్షన్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. రాయలసీమలో కూడా కర్నూలులో చాలా ఎక్కువ క్రూడ్గా ఫ్యాక్షనిజం అనేది జరుగుతుంది. కడప, అనంతపురం కొంత బెటర్ ముందు నుంచి కూడా. ఎందుకంటే దీని మీద పౌర హక్కుల సంఘం వాళ్ళు ఎప్పుడో రాయలసీమ పాలెగాళ్ల పేరుతో ఎవ్రీ డిస్టిక్ మీద ఫ్యాక్షనిజం ఎలా ఉంటుంది అనేది బాలగోపాల్ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్లు అనేక సార్లు వెళ్ళి పుస్తకాలు కూడా వచ్చాయన్నమాట, డీటెయిల్గా ఎలా ఎలా హత్యలు జరిగాయి ఏంటనేది. సో అది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. ఇది పార్టీల ఇది లేకుండా ఫ్యాక్షనిజం కూడా అక్కడ ఎప్పుడు లేదు. పొలిటికల్ పార్టీల అండ కూడా ఏదో ఒక ప్రతి గ్రామంలో 2 ముఠాలు ఉంటాయి. ఒక పార్టీ ఒక ముఠా ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకొక గ్రూప్ ఉంటుంది. ఇది జరుగుతున్నాయి. సో దీనికి వ్యతిరేకంగా జగన్ మాట్లాడుతున్నాడు, కానీ చంద్రబాబు దీన్ని ఆపాలని ఆయన కూడా అనుకుంటున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే శాంతి భద్రతల ఇష్యూ అని వస్తే మనం అనుకున్న అభివృద్ధి కుంటుపడుతుంది అనేది చంద్రబాబుకు ఉంది. సో ఆయన ఇవన్నీ రెచ్చగొడుతున్నాడని జగన్ ఆరోపిస్తున్నాడు, కానీ బట్ ఆయన అయితే ఆపట్లేదు వీటిని. ఆపడానికి అంటే మరి ఆయన కంట్రోల్ లేదా పార్టీలో. ఇదే 2009 నుంచి 14 వరకు కూడా 14 నుంచి 19 వరకు కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోయాడు. దానివల్ల చంద్రబాబు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో అంటే పార్టీని పట్టించుకోవడం, పార్టీ క్యాడర్కి తను అండగా ఉండడం ఇంతవరకు ఓకే, కానీ వాళ్ళు ఏ అరాచకాలు చేసినా ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా, ఇప్పుడు జగ్గంపేటలో నిన్న జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా దాని మీద చేయలేదు. ఇక్కడేమో అసలు నిందితులను వదిలేసి వేరే వాళ్ళని పట్టుకుంటున్నారు నంద్యాల అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే గతంలో ఇటువంటి జరిగినప్పుడు స్ట్రాంగ్గా పౌరకుల సంఘాలు ఉండి వాళ్ళు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్లు వెళ్ళేవాళ్ళు, పౌరకుల దళిత సంఘాలు అవి. ఇప్పుడు ఇది కూడా ఆ ఫోరమ్స్ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా లేనట్టు మనకు కనబడుతుంది. వాళ్ళు ఉంటే మనకి కొంతవరకు సమగ్రమైన పిక్చర్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీడియా కూడా రెండుగా విడిపోవడం వల్ల కరెక్ట్గా అక్కడ ఏం జరిగిందనేది చెప్పేవాళ్ళు లేరు.